అసలు నేను ఏమైపోతాను అనుకున్నావు? నేను నీకోసం ఆలోచించట్లేదు అన్నావు కదా, మరి నువ్వు నా కోసం ఎందుకు ఆలోచించలేదు? అసలు అసలు నన్ను వదిలిపోవాలన్న ఆలోచన నీకెలా వచ్చింది? ఏం చేయను, నేను చేసింది మీకు నచ్చలేదు, అలాగని జరిగిపోయిన దాన్ని మార్చలేను. నన్నేమీ అనలేక మీరు నరకం అనుభవిస్తూ ఎందుకు ఇదంతా అనిపించింది? అన్ని సమస్యలకు ఇదొక్కటే పరిష్కారం అనిపించింది. అందుకని చేస్తావా? అసలు ఇదంతటికీ కారణం మేము. ఆ రోజే నిజం చెప్పుంటే నువ్వు నింద భరించాల్సి వచ్చుండేదే కాదు. ఇప్పటికైనా నిజం తెలియాలి. అన్నా వద్దు. లేదు మృదుల, నిజం తెలిస్తే మమ్మల్ని 4 మాటలు అంటారు, కానీ ఇది నీ జీవితం మృదుల. బావా, అందరూ మృదుల మా పెళ్లి చేసింది, మృదులే అంతా చేసింది అంటున్నారు కదా. కాదు బావా, సరైన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మేమే పెళ్లి చేసుకున్నాం. మృదుల తెలుసుకుని వచ్చేసరికి మా పెళ్ళి అయిపోయింది. నిజం తెలిస్తే ఎక్కడ అత్తయ్య మమ్మల్ని ఇంటికి రానివ్వదో అని, జీవితంలో తనై మోహన్ చూడదేమోనన్న భయంతో మృదుల ఆ నింద తన మీద వేసుకుంది. నీకు దూరం అయ్యే పరిస్థితి వచ్చినా కూడా చెప్పలేదు. ప్రస్తావన మా మధ్య రాదు. ఆ దేవుడే దిగొచ్చినా మమ్మల్ని దూరం చేయలేడు. పద. నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు నీ వైపు నుంచి ఆలోచించాను, కానీ నా వల్ల కాలేదమ్మా. అసలు మృదుల లేకపోతే నీ కొడుకే నీకుండడు.
మమ్మల్ని కలిసి ఉండనివమ్మా. సరే నాన్న, నీకిష్టమై నువ్వు నిర్ణయం తీసుకున్నాక నేను కాదనిదే ఉంది. మీరు కలిసే ఉండండి. కానీ దీన్ని మాత్రం ఈ జన్మకి క్షమించను. ఏందత్తా ఇది? మృదుల మీద నీ కోపానికి కారణం నాకు అన్యాయం చేసిందనే కదా? ఇప్పుడు నేనే అర్థం చేసుకుని మారినా ఇంకా నీ పంతం ఏందత్తా? నువ్వు మారతావే, నువ్వు మారతావు. కానీ నేను నీలా మారలేను. ఇదేమన్నా తక్కువ చేసిందా మర్చిపోయి మారిపోవడానికి? నా కొడుకు నా మాట వినకుండా చేసింది. నా పిల్లల పెళ్ళిళ్ళు నా చేత చెయ్యనీయకుండా చేసింది. నా చెల్లెలి కూతురు పెళ్లి చెడగొట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లక్షల కారణాలున్నాయి. మధు, ఇది నీకు భార్య అవుతుందేమో కాని నాకెప్పటికీ కోడలు కాలేదు. అమ్మగారు, పెద్దమ్మ, అత్త, అతే ఏంటన్నయ్య ఇది? ఇంకా పెద్దమ్మకి పంతం ఏంటి? అమ్మ అంతే గౌరవ్. ప్రేమైనా పగైనా అమ్మ అలాగే ఉంటుంది. అన్నీ సర్దుకోవడానికి టైం పడుతుంది. మనకే కొంచెం ఓపిక కావాలి. సారీ మృదుల, ఇన్నాళ్ళు నిన్నెంతో బాధ పెట్టాను. అసలు ఎంత ప్రేమని మనసులో పెట్టుకొని బయటకి ఏమీ లేనట్టు ఎట్లున్నావు బావా? నువ్వు మాత్రం తక్కువ. ఇన్నాళ్ళు నువ్వు కూడా అలాగే ఉన్నావు కదా. అసలు నువ్వు రెడీగా ఉంటావే నిన్ను. ఓ అన్నయ్య, మళ్ళీ మొదలు పెట్టింది అన్నయ్య. ఇంకా ఆంటీ రాలేదేంటత్తా? ఆ లాయర్ వస్తానన్నారు, అతను కూడా రాలేదు. గుళ్ళో పూజలు చేస్తోందన్నారు కదా, అక్కడ తెమిలిందో లేదో అక్కకు ఫోన్ చేద్దాం. సరే. మేడం చెప్పండి. అవునా మేడం, అలాగా. ఇక మనం చేసేదేముంది? ఉంటాను మేడం. నమస్తే మేడం. ఏమైంది లాయర్ గారు? ఏముందమ్మా, మధు గారి మనసు మారిందంట. ఇద్దరూ కలిసే ఉండబోతున్నారు. విడాకులు తీసుకోవడం లేదు. మధు మనసు మారడం ఏంటి? అసలు అక్కతో మీరు మాట్లాడారా? ఇప్పుడు మాట్లాడింది మేడం గారితోనే మేడం. ఆవిడ చెప్పిందే మీకు చెప్తున్నాను. ఏంటత్తా ఇది? మధుబావ మనసు మారడం ఏంటి? అసలేం జరుగుతుంది? దేవుడున్నాడమ్మా, అందుకే ఏమీ జరగలేదు. మంచివాడికెప్పుడు మంచే జరుగుతుంది. నిండు నూరేళ్లు వాళ్ళు సంతోషంగా ఉంటారు. స్టాప్ ఇట్! నువ్వు విడాకులిచ్చే లాయర్వా, పెళ్లి చేసే పంతులువా? పో ఇక్కడి నుంచి. తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోవాలనుకుంటే విడదీస్తాను, కానీ బలవంతంగా విడదీసే లాయర్ని కాను నేను. వస్తాను. ఏయ్! చంపేస్తాను నిన్ను. వెళ్ళిక్కడి నుంచి. పో! ప్రజల కంట్రోల్, కాంగా ఉండు. ఇలా జరిగిందేంటత్తా? ఎలాగైనా వాళ్ళని విడదీయాలనుకుంటే బావ మళ్ళీ దాని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇందాక ఫోన్ చేసినప్పుడు కూడా అక్క కాన్ఫిడెంట్ గానే ఉంది కదా. నేను అనుకున్నానత్తా, అది గుళ్ళో ఎప్పుడైతే పూజ మొదలు పెట్టిందో అప్పుడే నా 6th సెన్స్ కొట్టడం మొదలైంది. అందుకే నేను జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాను. ఏమీ కాదు, దాని మొహమే చూడట్లేదు అన్నారు.
ఇప్పుడు క్షణాల్లో తన వైపుకి ఎలా తిప్పుకుందో చూడు. ఏదో ఊహించింది జరిగింది ప్రజ్వల. లేదంటే మధు అక్కకి ఎదురు చెప్పిండేవాడు కాదు. ఏదైతే ఏమైందత్తా, జరగాల్సింది జరిగింది కదా. మామూలుగా ఉన్నప్పుడే దాంతో మాట్లాడలేకపోయేవాళ్ళం. ఇప్పుడు మధుబావ సపోర్టు ఉంటే ఇంక మనం ఏం చేయలేమత్తా. అలా అని దాన్ని వదిలేయకూడదత్తా. వదిలేస్తే మనం చేతకాని వాళ్ళ కిందే లెక్క. ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు దానికున్న సంతోషం మూన్నాళ్ళ ముచ్చటవ్వాలి. ఆవేశపడదు ప్రజ్వల. ఏం చేసినా ఆలోచించి చేయాలి. అయినా మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఏం చెయ్యాలన్నా అక్కతో చేయించడమే. ఎందుకంటే మధు దాన్ని దగ్గరికి తీసుకున్నా అక్క ఎప్పటికీ క్షమించదు. అక్కే మన ఆయుధం. హలో అత్తయ్య, మానసి మృదుల కలిసిపోయారు. నిజమా? ఎంత చల్లని వార్త చెప్పావయ్యా. ఒకటి కాదత్తయ్య, 2 గుడ్ న్యూస్లున్నాయి. ఇక అన్ని సమస్యలు తీరిపోయినట్టే అత్తయ్య. ఒకప్పటి మానసి మృదులని మనం మళ్ళీ చూడొచ్చు. చాలా సంతోషంగా ఉందయ్యా. ముందు ఈ విషయం మీ మావయ్య గారికి చెప్పాలి. మళ్ళీ మాట్లాడతానయ్యా. అలాగే అత్తయ్య. ఏమండి ఏమండి, ఏంటి భారతి? మధు మృదులలు కలిసిపోయారట. నిజమా? నిజమండి. ఇక వాళ్ళిద్దరూ దూరం అవుతారన్న బాధ లేదు. అంతేకాదు, మానసి పూర్తిగా మారిపోయిందట. మృదులతో ఒకప్పటి మానసిలా ఉందట. చాలా సంతోషంగా ఉంది భారతి. ఈ రోజు కోసం ఎంతలా ఎదురు చూసాం. ఇన్నాళ్ళకి మన బాధ ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు. భారతి, పిల్లలందరినీ చూడాలనుంది. అందరితో కలిసి సంతోషంగా ఉండాలనుంది. పిలిపించు భారతి, పిలిపించు. తప్పకుండా పిలుద్దామండి. కానీ ఇప్పుడే కదా మనసులో భారమంతా దిగి వాళ్ళు కలిసుంటున్నారు. ముందు వాళ్ళని సంతోషంగా ఉండనిద్దాం. మనస్ఫూర్తిగా మాట్లాడుకోనివ్వండి. 2 రోజుల తర్వాత తప్పకుండా పిలుద్దాం. అలాగే భారతి. అసలు మధు గురించైతే ఏనాడూ భయం లేదు. మృదుల చేయి వదలడన్న నమ్మకం ఉంది. కానీ మానసి మనసు మారింది చూడు, అది నిజంగా అద్భుతం. ఇంత తొందరగా మనసు మార్చుకొని మృదులని దగ్గరికి తీసుకుంటుందని నేనస్సలు ఊహించలేదు. వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో తిరుగుతుంటే ఇల్లంతా వెలుగే భారతి. అది చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. వాళ్ళని చూడాలని చాలా తొందరగా ఉంది భారతి. వాళ్ళని చూస్తే చాలు నా శక్తి అంతా తిరిగి వచ్చేస్తుందనిపిస్తోంది. పిలిపించు భారతి. అయ్యో, తప్పకుండానండి. మీరింతలా చెప్పాలా? ఈ మాట చెప్తే చాలు, వాళ్లే పరిగెత్తుకుంటూ వస్తారా?
కానీ 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 దీన్ని మాత్రం ఈ జన్మకి క్షమించను క్షమించను క్షమించను. ఇది నీకు భార్య అవుతుందేమో కానీ నాకెప్పటికీ కోడలు కాలేదు 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 కాలేదు. మొదటి నుంచి నేనెందుకు నచ్చలేదో, నా మొహం ఎందుకు పడదో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అమ్మగారు. మీరెంత మంచివారో, మీ ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో సంపంగిలా మీ పక్కనే ఉంటూ అనుభవించాను. కానీ అదే ప్రేమ ఈ మృదుల మీద ఎందుకు లేదు? ఏ తప్పు చేశాను నేను? మానసి విషయంలో జరిగిందే కారణం అనుకుందామంటే అన్యాయం జరిగిందనుకున్న మానసిని ఇప్పుడు అర్థం చేసుకుంది కదా. మీకెందుకు అర్థం కావడం లేదమ్మగారు? నా మీద మీకు కోపం ద్వేషం పోవాలంటే నేనేం చేయాలమ్మగారు? ఆడపిల్లకి భర్త గుండెల్లో చోటు దక్కితే సరిపోదు. అత్త పాదాల దగ్గర కూడా స్థానం దక్కినప్పుడే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది. మధుగారు నన్ను అర్థం చేసుకున్నా, ఆయన భార్యగా తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టినా సంతృప్తిగా లేదమ్మగారు. మీ ప్రేమని పొందినప్పుడే తృప్తి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నీవేగా నారాణి ఎదలోని అలిరేణి, నీవేగా నారాణి ఎదలోని అలిరేణి. ఇదే